ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముక్లమాట్. ఈరోజు రీసెంట్గా వచ్చిన ఓటీటీ సిరీస్ అండ్ మూవీస్ చెప్పుకుందాం. డామ్ బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, బ్రెజిల్కి చెందిన పెడ్రో అనే యువకుడి జీవితంలో చూపించారు. తను ఒక డ్రగ్ అడిక్టెడ్ అండ్ అలాగే థీఫ్ అంటే దొంగతనాలు చేస్తుంటాడు. అండ్ తన డ్రగ్ అడిక్టెడ్ డ్రగ్ అడిక్ట్ నుంచి తన ఎట్లయినా బయటపెట్టాలని తన ఫాదర్ ట్రై చేస్తున్నాడు అనమాట. తన ఫాదర్ ఒక పోలీస్ అనమాట. ప్రతిసారి దొంగతనాలు చేస్తుంటే దొరికిపోతున్న ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి తన ఫాదర్ ట్రై చేస్తుంటాడు. అలాగే డ్రగ్ నుంచి ఎలాగైనా తన కొడుకుని కాపాడాలని తండ్రి ట్రై చేస్తుంటాడు. మొత్తంగా 3 సీజన్స్ వచ్చాయి. సీజన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చెప్పాలంటే ఇది ఒక బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా సిరీస్. అమెజాన్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. అండ్ నాకైతే ఈ సిరీస్ చూడని చెప్తాను, కాకపోతే టైం కూడా చూడండి. అండ్ ఇది పాతదే కానీ రీసెంట్ గా వచ్చింది కాదు, కాకపోతే బాగుంటుంది సిరీస్. కర్మ ఇది ఒక కొరియన్ క్రైమ్ సిరీస్. బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్ అంటే 6 క్యారెక్టర్స్ ఉంటారు అనమాట. సిరీస్ కి 6 క్యారెక్టర్స్ కి 6 స్టోరీస్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈచ్ క్యారెక్టర్ కి ప్రతి పాస్ట్ అంటే వాళ్ళ పాస్ట్ వాళ్ళ ప్రతి అంటే స్టోరీ చెప్తుంటారు ప్రతి ఎపిసోడ్ లో. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల అందరూ కలిసి ఉంటారన్నమాట. కలిసిన తర్వాత వాళ్ళు ఏం జరిగింది, తర్వాత ట్విస్ట్లు ఉన్నాయి అనేది సిరీస్ ప్లాట్. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, ఎంగేజింగ్ గా. అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ తెలిసింది కదా, కొరియన్ డ్రామా అంటే చాలా మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. సబ్జెక్ట్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంటెన్సిటీ క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, హిందీలో ఉంది, అండ్ తెలుగు అయితే లేదు. ఒకవేళ థ్రిల్లింగ్ అండ్ డ్రామా క్రైమ్ డ్రామా చూడాలనుకుంటే చూడండి. సిరీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వీక్ హీరో బేసిక్ గా ఈ సిరీస్ పడుతుంటే, యోన్ అనే స్టూడెంట్ క్లాస్ లో టాపర్ అనమాట. అండ్ ఏ సబ్జెక్ట్ అయినా అతనే టాపర్. కానీ తన ఫిజికల్ గా విషయం వస్తే తను చాలా వీక్ అనమాట. తన సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేస్తుంటారు అనమాట. ర్యాగింగ్ చేసి కొట్టడం అలాంటివి చేస్తుంటారు. కానీ తను ఇలా ఎవరు తను హెల్ప్ కూడా చేయరు. అప్పుడు ఎలా అతను ఎదుర్కొన్నాడు అనేది సిరీస్ గా మెయిన్ ప్లాట్. సిరీస్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనకి మంచిగా అనిపించవు, కానీ కొన్ని అయితే మంచిగా అనిపిస్తాయి. కానీ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. అండ్ ఎవరిని క్యారెక్టర్ చేసిన వ్యక్తి చాలా మంచిగా యాక్టింగ్ చేశాడు. అండ్ బాగుంది క్యారెక్టర్ కూడా, సిరీస్ కూడా. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ హిందీ. టెస్ట్ బేసిక్ గా సిరీస్ లో ఏంటంటే, సిద్ధార్థ్ ఒక క్రికెటర్ అనమాట. తన్ని తన క్రికెట్ బోర్డు వాళ్ళు కొన్ని కారణాల వల్ల తనని బ్యాన్ చేస్తారు. తర్వాత నయనతార ఒక ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా తను ఎలా అయినా పిల్లలు అనుకుంటుంది. కానీ పిల్లలు పుట్టరు వాళ్ళకి. ఎలాగైనా సరే ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా పిల్లలు పుట్టాలనుకుంటుంది. మాధవ్ అని ఒక సైంటిస్ట్ అనమాట. కాకపోతే పిక్చర్ లో చూపించారు సిరీస్ మొత్తంలో, నచ్చలేదు. మంచి యాక్టర్ ఆయన, బట్ రాకెట్ అండ్ మంచి సైతానం మంచి సినిమా తీశారు. కానీ ఈ సైడ్ అసలు నాకు పిచ్చి దెంగింది. అసలు ఇక్కడ పిచ్చి ఇంత చెత్త తీశారన్న చెత్త తీశారు. కానీ డైరెక్టర్ కొత్త డెబ్యూ డైరెక్టర్, కానీ ఇంత ప్రొడ్యూసర్ చేసి ఇప్పుడు డైరెక్టర్ చేశారు. కానీ సిరీస్ అది సినిమా ఒకవేళ థియేటర్ రిలీజ్ అంటే చెత్త ఉండేది, చెత్త రివ్యూలు వచ్చేది. అందుకని ఒకవేళ చూసిండే చూడండి. నాకైతే ఓకే ఓకే అనిపించింది. బాగా సాగా తీశారు సినిమా అయితే. ఒక గంటలో అయిపోగల సినిమా సిరీస్ తీసిండే చెత్త ఉండేది, కానీ ఓకే ఒకసారి చూడొచ్చు. అండ్ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ తెలుగు. ఒక అమ్మాయిని ఫాల్స్ కేసులో ఒక మిలిటరీ వాళ్ళు జైలు వేస్తారు అనమాట. అయితే అప్పుడు ఆమె అక్కడ నుంచి ఎలా బయటకు వచ్చింది, ఎలా సార్ అక్కడ ఎలా ఉంది, అలాగే అక్కడ జర్నలిస్ట్ తను తెలుసుకొని తను జైలు నుంచి ఎలా బయట తీశాడు అనేది సిరీస్ ప్లాట్. సిరీస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే. కానీ సిరీస్ ఎందుకు ఉంటారంటే, ఫస్ట్ సీరీస్ తీశారు, తర్వాత సినిమా తీశారు. బట్ సినిమా అయితే చాలా బాగుంటుంది. సిరీస్ ఓపుకుంటే సిరీస్ కూడా ఉంది, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి. G5 లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు. సిరీస్ సిరీస్ అయితే ఒకవేళ హిందీలో ఉంది అనుకుంటా, ఒకసారి ట్రై చేయండి G5 లో. అండ్ అవి G5 తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే కాఫీ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. బేసిక్గా సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు లవర్స్ ఉంటారు అనమాట. ఆ లవర్స్ లో ఒకరోజు మా హీరో గాడికి ఏమో ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటాడు. కానీ ఒకరోజు కొన్ని కారణాల వల్ల హీరోయిన్ ఇంట్లో ఉండిపోతాడు. అప్పుడు సడన్ గా వాళ్ళ పేరెంట్స్ వస్తారు అనమాట. వచ్చి ఆ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఎటు పోవాలో తెలియక అపార్ట్మెంట్ లో ఉండిపోతాడు, ఇంట్లో ఉండిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఎలా బయటకు వెళ్ళాడు అనేది సిరీస్ ప్లాట్. సిరీస్ అయితే ఆ అసలు నాకు నచ్చలేదు అని చెప్పలేదు, కానీ కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎక్కువ కామెడీ అండ్ డ్రామా కానీ ఎక్కువ లేదు.
కామెడీ ఉండాలి కానీ అసలు థ్రిల్లింగ్ ఉండాలి, థ్రిల్లింగ్ అండ్ కామెడీ ఉండాలి కానీ ఇక్కడ కామెడీ ఎక్కువ లేదు, కామెడీ డ్రామా అంటారు కానీ కామెడీ డ్రామా ఎక్కువ లేదు. అండ్ నాకైతే ఓకే, జస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. కానీ అండ్ నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఓకే ఒకసారి చూడొచ్చు అనిపించింది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ తెలుగు.